రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన లైంగిక దాడుల గురించి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడి 48 గంటలు కాకముందే మరో 3 ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 లైంగిక దాడి ఘటనలు జరగడం బాధాకరమని, సిగ్గుతో తలదించుకోవాలని ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. వరుస ఘటనలు చోటు చేసుకుంటుంటే చట్టాలు చేసే అసెంబ్లీలో ఉండి ఎందుకు అని స్వీయ ప్రశ్న అందరూ వేసుకోవాలని కోరారు. 10 ఏళ్లు మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జరిగిన సామూహిక లైంగిక దాడి, నల్గొండ జిల్లా సౌలి గౌరారంలో దివ్యాంగ మహిళపై లైంగిక దాడి, నిర్మల్ నుండి ప్రకాశం వెళుతున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ లైంగిక దాడి ఘటనలను హరీష్ రావు ఉదహరించారు. లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వం వెంటనే భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చొరవ చూపాలి అని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.